ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా, నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా? కేటీఆర్ సవాల్. 8 నెలల్లో సర్కారు ఒక్క ఉద్యోగం ఇయ్యలే, మందికి పుట్టిన వారిని మా బిడ్డలు అంటున్నారు. ఉద్యోగాలు ఎవరిచ్చారో సిటీ లైబ్రరీలో అడగండి. మేము 1.82 అంటే 1,82,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ చెప్పుకునే 35,000 మేమిచ్చినవే. 10 ఏళ్లలో 1.6% అప్పు మాత్రమే చేశాం. అభివృద్ధిని దాచి దివాలా తీసిందంటే మీకే నష్టం. బీఆర్ఎస్ హయాంలో రైతులకు స్వర్ణయుగం. 8 నెలల్లో 388 మంది అన్నదాతల ఆత్మహత్య. మూసి బడ్జెట్ లో 1.5 లాక్ కోట్లకు ఎట్లా పెరిగింది? డిపిఆర్ పై బట్టి శ్రీధర్ బాబు విరుద్ధ మాటలు. కేసీఆర్ ఫోబియా వీడి అభివృద్ధిపై దృష్టి పెట్టండి అంటూ ఇక కేటీఆర్ ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. అశోక్ నగర్ లైబ్రరీకి వస్తావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నేను అక్కడ తీసుకుపోయినాక ఏ యువతినన్నా ఏ యువకునన్నా అడిగి ఉద్యోగాలు ఏమన్నా వేసిండ్రా? గతంలో ఉద్యోగాలు ఇచ్చినాయినా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చిందా? ఇస్తే చెప్పండి, నేను రాజకీయ సన్యాసం చేస్తా, రాజకీయాన్ని వదిలేస్తాను కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇచ్చినట్టు కనుక ప్రూవ్ చేస్తే ఒక్క మహిళ చెప్పినా, అంటే ఒక్క యువతి చెప్పినా, ఒక యువకుడు చెప్పినా నేను రాజీనామా చేస్తాను కేటీఆర్ చెప్పాడు. కానీ నేనేమంటా ఉన్నా, ప్రభుత్వం అనేది ఏంటిది అసలు? ప్రభుత్వం అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అంటారు. ఇట్స్ ఇన్స్టిట్యూషన్. కంటిన్యూయస్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇవాళ ఇప్పుడు నేను ఏమంటాను, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని అంటా ఉన్నాడు కదా. సో గతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ తర్వాత మొత్తం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి నోటిఫికేషన్లు, కాంగ్రెస్ పార్టీ కంటిన్యూయస్ గా ఏదైతే డెవలప్మెంట్ చేసిందో వాటన్నిటిని మీరు చేసినట్టు చెప్పుకోలేదా? జరగదా? 34,000 ఉద్యోగాలు ఇలా నోటిఫికేషన్ వేసిన తర్వాత ఇలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటే అవి మేమున్నప్పుడు వేసినాయా అంటే మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తారు. మేము కూడా మొదలు పెడతా ఉన్నాం, ఈ సంవత్సరం చివరిలో వేస్తే మరి నెక్స్ట్ గవర్నమెంట్ వేసినట్ట, మేము ఇప్పుడు వేసినట్ట? యువతులకు, యువకులకు, లేదంటే ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ఉద్యోగాలు రాస్తున్నాం అనుకుంటారా? లేదంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వేసేపటికి కేసీఆర్ ఏదైనా నాకు ఇలా ఉద్యోగం వచ్చిందని అనుకుంటారా? గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ అంతే. ఎవరైనా సరే ఆ టైంలో ఎవరైనా ఉండొచ్చు, అది కుర్చీ, అదొక సంస్థ, ఈ వ్యవస్థలో మనం పెట్టుకున్నటువంటి సంస్థ. సో అక్కడి నుంచి అది కంటిన్యూస్ గా ప్రాసెస్ జరుగుతుంది తప్ప మేమున్నప్పుడు చేసినాం అంటే ఇక వీళ్ళు చెప్తేనైతే మీరు రోడ్డు మీద కూడా ఎక్కరు. ఇక మేము వేసిన రోడ్ల మీద నడవకుండ్రి, మేము ఇచ్చిన కరెంటు వాడకుండ్రి, మేము ఇచ్చేపటికే నీళ్లు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ మరి 50 ఏళ్ళని చెప్పుకుంటూ వస్తా ఉంది. మరి అట్లా ఉండదు కదా. ఎవరి తర్వాత ఎవరు చేస్తారనేది కాదు. మీరు అడగాల్సింది ఏంటంటే మేమున్నప్పుడే నోటిఫికేషన్ వేసినాం తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేకపోయినరు, ఎందుకు వేయాలి అని అడగాలి. ఒకవేళ వేసిన తర్వాత రాజీనామా చేస్తావా? మరి ఇప్పటివరకు ఏదైనా నువ్వు 8 నెలల్లో వేసినాక రాజీనామా చేస్తావా? ఉట్టిగా రాజీనామాలు చేసుకుని ఉండదు, రాజకీయ సన్యాసాలు తీసుకుంటూ ఉండదు. అది అన్నారు అంటే అది ఉత్తదే అనుకోవాలి, ఆలోచించాలి. ఒకసారి చూడండి ఇంకేమంటారు. ఎవరూ చెరపలేని చరిత్ర కేసీఆర్ది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటున్నారు. మీరు చెరిపేయలేని, దాచలేని, తుడిపేయలేని ఆనవాళ్లు కేసీఆర్వి. కాళేశ్వరం జల సవ్వడిలో కేసీఆర్, మిషన్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, మిషన్ భగీరథ నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారంలో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడుల్లో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ వైద్య విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, ఎక్కడ చెరిపేస్తారు, ఎలా చెరిపేస్తారు అంటూ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్, గొర్రెల స్కామ్ లో కేసీఆర్, కేసీఆర్ కిట్ లో కేసీఆర్, అట్లే బతుకమ్మ చీరల్లో కేసీఆర్ అని మేమంటే ఏం చెప్తారు? సమాధానం చెప్పాలి. మరి వాటన్నిట్లో కూడా ఉన్నారు కదా కేసీఆర్. వాటన్నిట్లో ఉన్న కేసీఆర్ మరి కూడా చెరిపేయలేం కదా. అదే నేను అడిగేది. ఇక్కడ చెరిపేయలేనప్పుడు అక్కడ కూడా చెరిపేయలేరు కదా. మీరు అంటారు కదా అప్పులు అంటా ఉన్నారు, మరి అప్పులు మాత్రమే చెప్తా ఉన్నారు, ఆస్తుల వివరాలు చెప్పట్లేదు అంటే మేము కూడా చెప్తా ఉన్నాం. మీరు గొప్పలు అంటే మరి తిప్పలు తప్పులు అని మేము కూడా అంటాం కదా. మరి తప్పులు ఎక్కడ తీస్తావు? మరి తప్పులు దాచిపెడతారా? మీరు అప్పుల గురించి చెప్తున్నారు కానీ ఆస్తుల గురించి చెప్పట్లేదని మీరు మాట్లాడినప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ నేను చెప్తా ఉన్నా, మరి మీరు చేసిన గొప్పల గురించి చెప్పినప్పుడు మీరు చేసిన తప్పులు ఎవరు మాట్లాడాలి?
మీరు చేసిన తప్పులు ఎందుకు దాచిపెట్టాలి? బరాబ్బర్ బయటికి తీస్తాం, బరాబ్బర్ బయటికి రావాలి. ఆ తప్పుల వెనకాల మీ అక్రమాలు అన్ని బయటికి రావాలి. ఇవాళ నీ కూతురు ఎట్లయితే జైల్లో చిప్పకూడు తింటా ఉందో రేపు నువ్వు కూడా అదే పోతావు, అదే జరుగుతుంది గ్యారంటీగా. ఇది